హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మసాలా పూరీలు చేసుకుందామండి. కరకరలాడే మసాలా పూరీలు సంక్రాంతి స్పెషల్ మసాలా. మొన్న మురుకులైనా ఇలా పూరీలు చేసుకుందాము. మైదా పిండి తీసుకుందామండి. హాఫ్ కేజీ మైదా పిండి. ఇవ్వండి. ఎన్ని పావులు హాఫ్ కేజీకి? ఇక దీంతో 2 జల్లెడ పట్టుకుందాం ఫస్ట్. ఓ వెరీ నైస్. ఇట్లా జల్లెడ పట్టుకోవాలండి. ఇది ఒక చిట్కానే. అయిపోయింది, ఈజీగా. 2 గ్లాసులు తీసుకున్నాను నేనైతే. ఏం లేదు, నీట్గా ఉంది. ఇదండి 2 గ్లాసుల హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నా. కొంచెం రవ్వ కలుపుకుందాం, క్రిస్పీగా వస్తుంది. ఇక దీంతో రవ్వ కలుపుకుంటున్నాను. కొంచెం ఒకటి చిన్న కప్తో కొంచెం ఉప్పు వేసుకుందాం. దీని తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఇదండి ఉప్పు వేసుకున్నాం, కొంచెం రవ్వ వేసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అయినాక 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఏం పూరి? మసాలా పూరి. ఓకే. కరకర స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, టీ తోటి. పిల్లలకు చాలా ఇష్టం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, కొన్ని నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే నేనైతే వేసుకున్నాను. నాకు ఇష్టం నువ్వులు ఎండ్లనే వేస్తా ప్రతి ఒక్క దాంట్లో. కరివేపాకు వేయచ్చా? కరివేపాకు వేస్తాను. కరివేపాకు ఇదంటే కొంచెం 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, కచ్చాపచ్చ రుద్దాలండి. కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేసి తిప్పేసుకుంటే కచ్చపచ్చ. సన్నగా కూడా తరుపుకోవచ్చు, కానీ మిక్సీలో అయితే తొందరగా అవుతుంది కదా. ఒకటేసారి అయిపోయిందా? ఇదండి కచ్చాపచ్చ రుద్దుకొని ఇందులో వేసేసుకుందాం మసాలా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇట్లా వేసేసుకుంది చేసి. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ. కొంచెం బట్టర్ వేసుకుందామండి, కరగబెట్టి. వేసిన కదా. ఇదండి ఇదంతా మిక్స్, ఇదంతా పొడంతా మంచిగా కలవాలి. కలిసే వరకు మంచిగా కలుపుకొని, ఇది ఉంది కదా కొంచెం నీళ్ళు పోసుకుంటే మనం చపాతీ పిండి ఎట్లా తీసుకుంటాం అట్లా పిసుక్కోవాలి. పూరీలాగా బేలాల్చి నూనె వేసి కాగలండి. ఇవ్వండి అంత కలిసింది. దీంట్లో మిక్సీలో కొన్ని నీళ్ళు పోసేసి మసాలా కూడా వస్తుంది. మసాలా కూడా మిక్సీ కలిగినట్టు. ఇదండి ఇట్లా నానబెట్టుకోవాలి. అయిపోయింది మొత్తం మంచిగా నానినాక ఇది ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాల దాకా బట్ట కప్పి పెట్టేద్దాం. మంచిగా నానుతుంది. బటర్ వేసినా అండి? బట్టర్ వేసిన ఇంత మంచిగా ఇంత గట్టిగా ఉండాలి. ఇదండి ఇట్లయితే నానబెట్టుకున్నాం కదా మంచిగా. ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాల దాకా బట్ట కప్పి పక్కకు పెట్టేద్దాం. ఇదండి 10 నిమిషాలు అయితే నానింది. తీసుకున్నాం, పక్కకు తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. పూరీలకు ఎట్లా చేస్తాం మనం, రౌండ్గా అట్లా చేసేసుకుందాం. కొంచెం తీసుకొని అంటే పెద్ద రొట్టె చేసి కూడా మనము మూతతో చేయొచ్చు, చేస్తాం అట్లా కూడా చేయొచ్చు. ఇంత చేసుకుందాం. పూరి సన్నగా తెలుసుకుంటే మంచిగా క్రిస్పీ వస్తాయి. దొడ్డు చేసుకుంటే మెత్తగా అవుతాయి. సన్నగా తాగవాలి.
వేసుకునే వరకు ఈ పిండి మళ్ళీ కొంచెం నానబెట్టేస్తాం. ఇవి అయ్యే వరకు ఇది పిండి ఆరకుండా బట్ట కప్పి ఇదండి ఇట్లా బేలాంచుకోవాలి. సన్నగా సన్నగా బేలాంచుకోవాలి. ఇదండి ఇట్లా సన్నగా వెడల్పు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవాలి. ఇదండి ఇంత సన్నగా ఉండాలి. ఒకేసారి ఒక 4-5 పూరీలు 10 పూరీలు చేసుకొని పెట్టుకొని కాల్చుకుంటే మనకు మంచిగా ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఎండకపోతాయి అన్నీ. ఇదండి ఇట్లా వేద్దాం. ఒక్కొక్కటి కడాయి చిన్నగా ఉంది కదా, ఒక్కొక్కటి ఉబ్బుతుంది. ఇక్కడ చూపించండి. సన్నగా చేసినప్పుడు మంచిగా ఉబ్బాలి. ఇట్లా క్రిస్పీ అయితే మంచిగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాల్చి ఇదండి ఇట్లా వేసుకున్నాము. ఉబ్బుతుంది మంచిగా, పొంగుతాయి. ఇట్లా అంటే పొంగుతాయి. మంచిగా గోల్డ్ ఒక పక్క కాలినాక ఇంకో పక్క తీసుకున్నాం. ఇదే ఇంకోటి కలుసుకున్నాం. ఒక్కసారి 10 చేసి పెట్టుకున్నా అయిపోతుంది. ఎంత మంచిగా వండింది చూడండి. సన్నగా చేసినా కూడా మంచిగా వండింది. ఇదండి పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో. సాయంత్రం పూట స్కూల్కి వెళ్ళి రాగానే పిల్లలకు ఇవ్వాలి. స్నాక్స్ టైం పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. టీ టైంలో పొద్దున కూడా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్గా తిని ఇదండి అయిపోయింది. చేసుకొని సంక్రాంతి స్పెషల్ అండి పిండి వంటలు. ఇదండి మసాలా పూరి రెడీ అండి. చల్లగా అయితే క్రిస్పీగా అవుతాయి. ఉబ్బినాయి కదా, చల్లగా అయితే మంచిగా క్రిస్పీగా అవుతాయి. సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ అండి. ఇక మెత్తగా అయినా ఎంత మంచిగా టీ తోడు తినవచ్చు. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా అయినా చూడండి. తిని చూడు ఎట్లుంది. నాకు కొంచెం చూస్తే టేస్ట్ ఎట్లుంది. సూపర్. ఇంత మెత్తగా ఉన్నాయి. ఈ మోడల్లా నచ్చితే